మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనంలో యేసుక్రీస్తు వారి గురించి రాయబడ్డ మాట అద్భుతమైన మాట. ఆయన పుట్టుకలోని రాయబడ్డ మాట, ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకి యేసు అని పేరు పెట్టుదు అనంతే. కాబట్టి ఆ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు దేవుడు కనికరాన్ని పొందుకుంటాం. దేవుని దృష్టిలో రోగము కంటే, కరువు కంటే, దరిద్రత కంటే పాపము తీవ్రమైంది. అందుకే ఆ పాపాన్ని క్షమించడానికి తన కుమారుడైన యేసుని లోకానికి పంపించాడు. మనమేమో రోగాలు పోగొట్టడానికి యేసు దగ్గరికి వస్తున్నాం, దరిద్రత పోగొట్టుకుందాం అని యేసు దగ్గరికి వస్తున్నాం, ఇంకేదో పొందుకుందాం అని యేసు దగ్గరికి వస్తున్నాం. కానీ యేసు ఈ లోకానికి వచ్చింది వాటిని ఇవ్వడానికి కాదు, పాపాన్ని క్షమించడానికి. ఇది మనకు అర్థం కావట్లేదు. సరే 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 ఆ పాపం క్షమిస్తే క్షమించండి కానీ మరి అప్పుల సంగతి ఏంది అంటున్నాం మనం. ఆ పాపాన్ని క్షమిస్తే క్షమించండి కానీ మరి రోగాలు ఎందుకు పోవట్లేదు అంటున్నాం మనం. మనకు ప్రకటించబడిన సువార్తే కరెక్ట్గా ప్రకటించబడలే, అందుకే సమస్య ఇదంతా. మనకు ప్రకటించబడిన సువార్తనే రోగాలు తీసేస్తాడనే సువార్త, డబ్బు ఇస్తాడనే సువార్త, బాధలు తీసేస్తాడనే సువార్త. పాపం మాత్రమే, పాపం తీసేస్తాడు. పాపం వల్ల వచ్చే జీవితం మరణం, దాని యొక్క పర్యవసానం చాలా భయంకరమైంది. ఎవడు చెప్తాడు దాన్ని? ఆ బోధ లేదు ఈ దినాల్లో, దానికి ఇష్టంగా కూడా లేం మనం.